నమస్కారం. సిసిసి కరోనా కాలంకి స్వాగతం. ఈరోజు మన అతిథులుగా ఆహ్వానించిన వారిద్దరూ రోజులాగే డాక్టర్లు అయి ఉండొచ్చు, కానీ కొంచెం భిన్నమైన పరిచయంతో మొదలు పెడతాను. మనం ఈరోజు అతిథులుగా పిలిచిన డాక్టర్ వాసిరెడ్డి శాంతారాం గారు కానీ, అలాగే డాక్టర్ గురుప్రసాద్ గారు కానీ, ఇద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఒకరు పిల్లల వైద్య నిపుణులుగా గురుప్రసాద్ గారు అయితే, జనరల్ ఫిజిషియన్గా మన శాంతారాం గారు. ఇది ఎలా ఉన్నా ఇది మొత్తం మీద వాళ్ళిద్దరూ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల మీద సమగ్ర అవగాహన కలిగిన, విశ్లేషణ చాతుర్యం కలిగిన డాక్టర్లు ఇద్దరు కూడా. సాధారణంగా వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇతరత్ర ఇంకా పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉండదు, కానీ వీరిద్దరికీ కూడా ఇవాళ కాదు, ఇవాళ పరిస్థితులు కాదు, ప్రతి పరిస్థితి మీద డే టు డే అప్డేట్స్ కావాలి అంటే మనం ఏ గురుప్రసాద్ గారికో శాంతారాం గారికో ఫోన్ చేస్తే చాలా కరెక్ట్గా అసలు వరల్డ్ ఎలా ఉంది, ఇండియా ఎలా స్పందిస్తోంది, భారతదేశంలో స్పందనకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పగలిగిన, ఏ క్షణంలో అడిగినా చెప్పగలిగిన ఆ విశ్లేషణ చాతుర్యం ఉన్న వాళ్ళిద్దరూ. అటువంటి వ్యక్తులిద్దరిని ఈరోజు మనం ఈ కరోనా కాలంకి ఆహ్వానించుకున్నాం. వారిద్దరికీ స్వాగతం పలుకుతూ మనం ముందు రోజులాగే ఒక విశేషాంశం ప్రస్తావించుకోవడం, అప్డేట్స్కి వెళ్ళడం, తర్వాత వారితో మాట్లాడడం చేద్దాం. ఈరోజు మనం వైద్య రంగం గురించి మాట్లాడుకుందాం. వీరిద్దరూ వైద్యేతర రంగాల గురించి చెప్తారు, మనం వైద్య రంగం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇవాళ కరోనా తర్వాత ప్రపంచం అంతటికి దృష్టి దేని మీద వచ్చిందంటే వైద్య రంగం మీద వచ్చింది. మనం చాలా గొప్ప అగ్రరాజ్యాలు, లేకపోతే వైద్య సదుపాయాల్లో టాప్ నెంబర్ 1 అని అనుకునే దేశాలు కూడా ఇవాళ కుదేలైపోయాయి పరిస్థితి వచ్చినప్పటికీ. అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటారు కదా, ఆ టైం వచ్చేటప్పటికి ఏం చేయాలో పాల్పొనే స్థితికి వచ్చేసాయి. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం కొంచెం ఆలస్యమైనా కానీ లాక్డౌన్ అనే నిర్ణయం తీసుకోవడం, ఇతర దేశాలని అనుసరిస్తూ అది సమర్థంగా ఇంచుమించు అమలు చేయడం, దాంతో ఈ గ్రాఫ్ని వెంటనే ఒకేసారి రేజ్ అయిపోయి మనకి ప్యానిక్ సిచ్యువేషన్లు వచ్చి రోడ్ల మీద, పేవ్మెంట్ల మీద, రైల్వే స్టేషన్స్లోను, రైల్వే బోగిల్లోనూ పేషెంట్లు లేకుండా కాపాడుకోగలిగాం. ఇది ఒక రకంగా మనం చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఈ లాక్డౌన్ అనేది. అయితే ఒక్కసారి ఇవాళ అవసరాలు, ప్రజల అవసరాలు, ఏవే అవసరాలు, దేనికి ప్రాధాన్యాలు ఇవ్వాలి ప్రభుత్వాలను ఆలోచిస్తే మన దేశంలో విద్యా వైద్య రంగాలకి సర్కారీ రంగాల్లో, అంటే ప్రైవేట్ రంగంలో మాట ఎలా ఉన్నా సర్కారీ రంగంలో చాలా అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మనకు అతి ఎక్కువ ప్రాధాన్యం ఏంటంటే అనవసరపు రాయితీలు, అంటే ఇండస్ట్రీ ఎగ్గొట్టి వాళ్ళు ఉంటారు చూసారా, ఇప్పుడు ఈవేళ కూడా నిన్న కూడా జరిగాయి. ఎగ్గొట్టేయడం, చాలా దేశాన్ని దోచేయడానికి అలవాటు పడిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడం, అది ఏ ప్రభుత్వమే ఉండొచ్చు. దీంట్లో మోడీ గారికి మినహాయింపు ఏం లేదు, అందరూ ఒకటే. ఇది ఒక పద్ధతి. మరొక రంగం ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల రక్షణ రంగం మీద ఒకటి. రక్షణ రంగం మీద కూడా పోనీ అన్నదంతా సద్వినియోగం అవుతుందా అంటే అది మన అనుమానం. అది కూడా ఏ ప్రభుత్వం ఒకటే. ఎందుకంటే వీటన్నింటినీ నెమ్మదిగా ప్రక్షాళన చేసుకుంటూ రావాల్సిన అవసరాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య రంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఇవాళ స్పష్టంగా కనబడుతోంది. సర్కారీ వైద్య రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఇవాళ కనబడుతోంది. ఎందుకంటే ప్రైవేట్ వైద్య రంగం మీద పూర్తిగా ఆధారపడి ఇవాళ ఈ కోవిడ్ ఆసుపత్రులు నడుస్తున్నాయి. కోవిడ్ ఆసుపత్రులకి కావాల్సిన సదుపాయాలన్నీ కావాలంటే సర్కారీ వైద్యంలో మనకి రాష్ట్రం మొత్తానికి ఒక చోట 2 చోట్ల ఉన్నాయి తప్ప ఇంకెక్కడా లేవు. ఈ నేపథ్యంలో మన వైద్య వ్యవస్థ ఎలా ఉందో 4 విషయాలు చెప్పుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నామ్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ కావాలని అనుకుంటే భారతదేశంలో ప్రతి 11,800 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఇక మళ్ళీ ఒకసారి ఇండియా వరకు వస్తే ఇండియాలో ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నామ్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సి వస్తే ఇండియాలో ఇవాళ 11,082 మందికి ఒక డాక్టర్, 812 మందికి ఒక డాక్టర్ ఉంటున్నారు. ఇక బీహార్లో అయితే మరీ దారుణంగా ఉంది, 29,000 మందికి ఒక డాక్టరు. యూపీలో 20,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఆంధ్ర వరకు వస్తే నేషనల్ యావరేజ్ కొంచెం తక్కువగా, ఆంధ్రాలో 10,800 చిల్లరకి ఒక డాక్టర్ ఉన్నారు. అదే తెలంగాణలో అయితే 9,300 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక సర్కారీ వైద్యాలకు చూస్తే సర్కారీ వైద్యం అనేది 30% కూడా క్యాటర్ చేయట్లేదు. 70% పైగా ప్రైవేట్ రంగమే క్యాటర్ చేస్తుంది నీడ్స్ అన్ని అవసరాలన్నింటినీ కూడా. అది దాని చేత దీన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ కానీ మన దేశంలో వైద్యుల కొరత, వైద్యులకు ఏమైనా కొదవ ఉందా, నైపుణ్యానికి ఏమైనా కొదవ ఉందా అంటే లేదు. ప్రపంచంలో అనేక రంగాల్లో వైద్య నిపుణులందరూ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే కనిపిస్తున్నారు. మన దేశంలో కూడా అనేక రంగాల్లో ముఖ్యంగా విశేషించి వైద్య పర్యాటకం కూడా మన దేశానికి వచ్చేలాంటి నిపుణత మన దేశంలో సాధించారు.
ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మన పక్కనే ఏషియన్ గ్యాస్ట్రాంటాలజీ అని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు పెట్టిన దానికి కూడా అదొకటి. అదే కాదు, ఐ హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి విషయాల్లో, ఐ హాస్పిటల్స్ విషయంలో కానీ శంకర నేత్రాలయ ఇలాంటివి తీసుకున్నా సరే కూడా ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నైపుణ్యం, ఆ స్కిల్స్తో పాటు ఇక్కడ వైద్యం కూడా మిగిలిన దేశంలో, ప్రపంచంలో అనేక దేశాలతో పోలిస్తే ఇక్కడ చౌకగా ఉత్తమ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం ఈ దేశంలో లభిస్తుందని చెప్పి వస్తున్నారు. చేత కొరత అయితే లేదు మనకి. కానీ ఒకటి ఉంది, మనకి తగిన బడ్జెట్స్, కేటాయింపులు, అలొకేషన్స్, వైద్య రంగానికి సంబంధించిన సీట్లు పెంచడం. సాధారణంగా ప్రతి దాంట్లో ఈ వైద్య రంగంలో పెద్ద ప్రధానమైనది ఏంటంటే వాళ్ళకి కళాశాల వచ్చే వరకు ఒక రకమైన ఆలోచనలతో ఉంటారు ప్రైవేట్ కళాశాలలో. వాళ్ళ కళాశాల వచ్చేసిన తర్వాత ఇంక కళాశాల రాకూడదు అనుకుంటారు. ఇదో పెద్ద ఇది దేశంలోనూ. ఇది కూడా చాలా ప్రమాదం. అవసరమైతే విదేశాల్లో ఉన్న ముందు తరంలో 50 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన, ఇవాళ రిటైర్ అయ్యి విదేశాల్లో స్థిరపడిన ప్రొఫెసర్స్ అందరినీ వచ్చి మన దేశంలో వైద్య వ్యవస్థను మెరుగుపరుస్తాం, మీరు అందరూ ఆన్లైన్ పాఠాలు చెప్పండి అని వస్తారు. లేకపోతే మీరు విజిటింగ్ ప్రొఫెసర్స్ కింద ఒక 2-3 నెలలు ఇక్కడ ఉండి దేశంలో ఉండి చెప్పండి అన్న వస్తారు. మనం పిలవడమే ఆలస్యం. వారిని గౌరవించాలి. అలా గౌరవించుకుని చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న కళాశాలలకు రెట్టింపు కళాశాలలు చేసుకున్న వచ్చే నష్టం లేదు. ఫ్యాకల్టీలు కూడా కొరత లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాకల్టీలు కూడా మన వాళ్ళే బాగా రాణిస్తున్నారు. ఇది వైద్య రంగానికి సంబంధించి. విదేశాల్లో తీసుకుంటే అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, గల్ఫ్ కంట్రీస్లో కానీ, ఇతర దేశాల్లో కానీ మన వైద్యులే రాణిస్తున్నారు. అమెరికాలో 2005 ఆ ప్రాంతాల్లో ప్రతి 20 మంది వైద్యులకి ఒక భారతీయుడు ఉంటే ఈవేళ ప్రతి 12 నుంచి 15 మందికి ఒక భారతీయ వైద్యుడు ఉన్నాడు అమెరికాలో ఇవాళ. ఎందుకు రాణిస్తారు అంటే కేవలం వైద్యంతోనే కాదు, మన వాళ్ళ వైద్య సేవల విషయంలో కానీ, ఆ వైద్య సహాయం విషయంలో కానీ, సేవ వేరు సహాయం వేరు. వైద్య సేవల విషయంలో కానీ, సహాయం విషయంలో కానీ, ఆ సంయమం విషయంలో కానీ వాళ్ళ మనకు ఉత్తుత్తునే చిరాకు రాదు. మన వాళ్ళకి వాళ్ళు ఉత్తుత్తునే చిరాకు పడిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, తుపాకులు పెట్టుకుని తిరిగి స్కూల్లో కుర్రాడు కూడా తుపాకి ఫెయిల్ చేస్తూ ఉంటాడు. ఇది మన దేశంలో ఉన్నది కాదు. ఇది మన దేశంలో ఉన్న మన వైద్య నిపుణులు ముఖ్యంగా విశేషించి మనం చూస్తూ ఉంటాం. చాలామంది 190 మంది వైద్య నిపుణులు ఎంత సౌమ్యంగా మాట్లాడతారంటే అంత సౌమ్యంగా మాట్లాడతారు. ఇది మన దేశంలో ఆ వైద్య విద్యలో నేర్పిన గొప్ప పాఠం. ఇది చాలా సౌమ్యంగా మాట్లాడతారు. అంచేత అది ఒకటి కానీ, ఆ విధంగా చూసినా కానీ, ఇక రోగ నిర్ధారణ విషయంలో కానీ, చికిత్స విషయంలో కానీ ఇన్ని రంగాల్లో కూడా మన వైద్యులు రాణిస్తున్నారు. అందుగురించి ఇవాళ మీరు అమెరికాలో ఇవాళ 19th సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్గా మన దేశానికి చెందిన మన కన్నడిగులు డాక్టర్ వివేక్ మూర్తి హెరిగెల్లా వారు నియమితులయ్యారు. ఇది 2014లో జరిగింది. ఇప్పటికీ వారే సర్జన్ జనరల్గా ఉన్నారు అమెరికాలో. ఇంతటి గౌరవం దక్కిన దేశం భారతదేశం మాత్రమే. చూడండి, అది గౌరవం. భారతదేశంలో ఉన్న డాక్టర్లకి విదేశాల్లో దక్కుతున్న గౌరవం అది. ఇలాంటి గౌరవాలు 1 కాదు 2 కాదు. అలాగే క్యాన్సర్ రంగంలో అత్యంత నిపుణుడైన నూరి దత్తాత్రేయులు గారు కూడా మన దేశానికి సంబంధించిన వారే, మన రాష్ట్రానికి సంబంధించిన వారే, మన పక్కన ఉన్న బందర్కు సంబంధించిన వారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు. ఇక మన దివంగత ప్రధాని పివి నరసింహారావు క్రాంతదర్శి వారి కుమార్తె విజయ సోమరాజు, ఆవిడ అమెరికాలో ఇవాళ విస్కాన్ సిటీలో ఆవిడ ఈ ఇన్ఫెక్టియస్ డిసీజెస్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా ఆవిడ కొనసాగుతున్నారు. ఇలాంటి అంటే ఇప్పుడు ఈ రంగానికి సంబంధించిన విషయం అనమాట. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది చాలా గొప్పగా రాణిస్తున్నారు. శాస్త్రవేత్తలు కానీ, వైద్య రంగంలో ప్రొఫెసర్స్ కానీ, వైద్య రంగంలో అటు సర్జన్స్గా కానీ, ఫిజిషియన్స్గా కానీ, రకరకాల నిపుణులుగా కానీ వైద్య రంగంలో రాణిస్తున్నారు. అమెరికా విషయానికి వస్తే అది. ఇక బ్రిటన్ విషయానికి పెడదాం. బ్రిటన్లో ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, బ్రిటిష్ ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ అసోసియేషన్. అందులో సభ్యత్వం 40,000 మంది ఉన్నారు. అందులో 1-2 కాదు. అంతేకాదు ఇవాళ బ్రిటిష్ స్కూల్స్ ఆఫ్ మెడిసిన్, బ్రిటన్ మెడిసిన్ స్కూల్స్లో, యూకే మెడిసిన్ స్కూల్స్లో 20% ఇంటేక్ అంతా కూడా భారతీయ విద్యార్థులే. ఇది అంచేత అలాగే ఇక ఈ వైద్యులు ఒకటే కాదు, బ్రిటన్లో కానీ, అరబ్ కంట్రీస్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ నర్సింగ్ దీంట్లో కూడా హైలీ క్వాలిఫైడ్, అంటే కనీసం డిగ్రీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. మనకులాగా ఊరికే సరదాగా ఏదో వచ్చేసిన వాళ్ళు కాకుండా డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి, చక్కటి క్వాలిఫికేషన్స్ తోటి, నైపుణ్యాలతోటి, పీజీలతోటి కూడా వెళ్తున్న నర్సింగ్ సిబ్బంది కూడా విదేశాలకు వెళుతున్నారు మన దేశం నుంచి. సో అంత నైపుణ్యం మన దగ్గర ఉంది. నైపుణ్యానికి కొదవలేదు, కొరత లేదు. ఎటొచ్చి ఏంటంటే శ్రద్ధ, దృష్టి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ దృక్పథం లేదు. ఆ ఆలోచన, ఆ దృక్పథం ఉంటే మన దేశంలో ఎంత బాగా మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ విషయాలు అందిస్తున్నాం. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి చెప్పుకుంటే ఒక 7 దేశాల సమాఖ్యను తీసుకుంటే ఆ 7 దేశాల సమాఖ్యలో జనాభా 11 లక్షలు అయితే అక్కడ మొన్న 11,000 మంది ఇవాళ ఇన్ఫెక్ట్ అయ్యారు ఈ కరోనా వల్ల.
ప్రతిరోజు ఇవాళకి కూడా 500 కేసులు చొప్పున పెరిగిపోతున్నాయి అక్కడ వైద్యులు, ఎక్కువ మంది వైద్యులు భారతీయులే అక్కడ. ఆ భారతీయులందరూ కూడా ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ ఇంకోటను సెలవులకి తర్వాత ఈ మన ప్రాంతం దక్షిణాదిన వచ్చిన ఈ ఉగాది రంగాలు మనకి వేరువేరు పేర్లతో వచ్చిన, మరాఠీలో గుడి పడవ అని వచ్చినా, మనకి ఉగాది అని వచ్చినా, తమిళనాడులో వచ్చిన, మనకి అందరికీ ఒకేసారి ఈ ఉగాది లాంటి ఫంక్షన్స్ వసంతంలో వచ్చి ఫంక్షన్స్ వచ్చాయి. దానికోసం సెలవులు పెట్టి వచ్చారు. తీరా వెళ్దాం అని అనుకుంటే లాక్డౌన్ వచ్చింది, అందరూ ఇక్కడిది అయిపోయారు. అందుకనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజావారు మేము ఈ ఖర్చులన్నీ భరిస్తాం, మా డాక్టర్లు మాకు పంపించండి ఇక్కడ అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. వాళ్ళని తిరిగి త్వరలో అక్కడ పంపించడానికి ఏర్పాట్లు జరిగాయి. అంతేకాదు వీళ్లే కాకుండా ఇంకా సహాయ సిబ్బందిని కూడా పంపించండి అంటే దానికి కూడా మన ప్రభుత్వం అంగీకరించి పంపిస్తోంది. సో అందుచేత ఏంటంటే దేశాల్లో కూడా సేవలు అందించడానికి మనకి తగిన సత్తా, సాధన, సంపత్తి అన్నీ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మొన్న కువైట్ వాళ్ళు అడిగితే మిలిటరీ డాక్టర్స్ని కూడా మన దేశం నుంచి పంపించారు రీసెంట్గా 3 రోజుల క్రితం. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మిలిటరీ రంగంలో చూసినా, ఇంకో రంగంలో చూసినా, సూపర్ స్పెషాలిటీలో రీత్యా చూసినా, విదేశాల నుంచి హెల్త్ టూరిజం రీత్యా చూసినా మనం టాప్ ముందు ఉన్నాం. విదేశాల్లో కూడా రాణిస్తున్న వాళ్ళందరూ మనవాళ్లే. కానీ ఇవాళ మనకి హెల్త్ రంగం మీద, ఆ వైద్య రంగం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం, వైద్య ఆరోగ్యం మీద అత్యంత ఎక్కువ దృష్టి పెట్టి అవసరమైతే రక్షణ రంగం, ఎందుకంటే చైనా ఒక రకంగా మనం చైనా వల్ల ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఇవాళ చైనాను అందరూ వెలివేసినట్టు చూస్తున్నారు కాబట్టి అది తగ్గించుకునైనా సరే మనం దీని మీద దృష్టి పెట్టి రానున్న 5 ఏళ్లలో, అంటే మనం పంచవర్ష ప్రణాళికలు అనుకుంటాం కాబట్టి రానున్న 5 ఏళ్లలో కానీ, లేకపోతే ప్రణాళిక అంటే మన వాళ్ళకి ఇష్టం ఉండకపోతే ఆ నీతి ఆయోగ్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఇష్టం ఉండదు వాళ్ళకి. అది చేత నీతి ఆయోగ్ పేరుతో అయినా సరే మనం దాని మీద దృష్టి పెట్టి కొత్త వ్యూహరచన చేసి దీని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పుకుంటూ, ఇవాళ మన దేశంలో అందుతున్న అద్భుతమైన, ఒక రకంగా చెప్పాలి అంటే ఆ అందిపుచ్చుకోవడంలో కూడా మనకి కొత్తగా ఈ ర్యాపిడ్ కిట్స్ వచ్చాయి. దీని మీద కరోనాకు సంబంధించిన యాంటీబాడీస్ని టెస్ట్ చేసే కిట్స్. ఈ కిట్స్ మీద మున్సిపాలిటీలో పనిచేసి టెక్నీషియన్స్, చిన్న మున్సిపల్ కార్పొరేషన్ చున్నీలాల్ జాజు రెఫరల్ హాస్పిటల్ అని ఉంది, ఆ హాస్పిటల్లో టెక్నీషియన్స్ ఇవాళ అద్భుతంగా పనిచేస్తున్నారు. దాని మీద 1 గంట దాని మీద వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఊరంతా చక్కగా పనిచేస్తున్నారు. అందుచేత మన వాళ్ళు వెంటనే గ్రాస్ చేసి ఇది కూడా ఉంది, మన వాళ్ళు తక్కువ వాళ్ళని అనుకోవడానికి ఏం లేదు, మనకి ఫలితాలు కూడా బాగుంటున్నాయి. అందుచేత ఖచ్చితంగా మనం దీని మీద దృష్టి పెట్టాలి. అందరూ కూడా వైద్య రంగం మీద దృష్టి పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనం మరింత మెరుగైన సదుపాయాలకు వెళ్ళి మనల్ని మనం రక్షించుకునే స్థితికి ఎదగాలి అని ఇవాళ ఈ విషయాన్ని చెప్పుకుంటూ, ఇంకా పాయింట్స్ ఇంక వెళ్లకుండా ఓన్లీ ఒక అప్డేట్స్ ఒకటి వెళ్దాం. అప్డేట్స్ విషయానికి వస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక అరగంట క్రితానికి 31,50,493 కేసులకి పెరిగాయి. ఇక మరణాలు అయితే 2,18,466. అమెరికాలో 10,35,000 దాటే కేసులు, మరణాలు 60,000కి సమీపిస్తున్నాయి, కొంచెం తక్కువ. ఇండియాలో 31,332 కేసులు వస్తే 1000 దాటే ఇవాళ మరణాలు 1008కి చేరుకున్నాయి. అది పరిస్థితి. ఒక రకంగా కంట్రోల్గానే పెడుతున్నట్టు కానీ 2-3 రోజుల నుంచి ఏంటంటే మరణాల శాతం కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఇవన్నీ అన్నారు కాబట్టి, ఇవన్నీ అయ్యాయి కాబట్టి అందుచేత మళ్ళీ తగ్గడానికే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం సడలింపు తర్వాత 2 రకాలు. ఇక్కడ సడలింపు తర్వాత మనం వీలైనంత ఎక్కువ సడలింపులు ఇవ్వడం అనుకోండి, లేకపోతే పరీక్షలు ఎక్కువగా చేస్తున్నారు దేశం మొత్తం మీద అని అంటున్నారు. దానివల్ల అవనండి ఎక్కువ కేసులు డిటెక్ట్ అవుతున్నాయి. ఇవాళ కూడా 73 పాజిటివ్ కేసులు కొత్తగా డిటెక్ట్ అయ్యాయి. ఇంకా మొత్తం దీంతో ఆంధ్రదేశంలో 1,332కి చేరుకున్నాయి ఇవాళ కేసులు. కానీ గత 3 రోజులుగా 31 నుంచి ఒక మరణం కూడా జరగలేదు. 3 రోజుల నుంచి మరణాలు లేవు. ఇది ఒక పాజిటివ్ సైన్. పాజిటివ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఈ పాజిటివ్ అనే మాట నెగిటివ్ అయిపోయింది ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి. ఇది ఒక మంచి పరిణామం. అది విషయం. ఇంకా తూర్పుగోదావరి జిల్లాకు వస్తే 39 కేసులు నిన్నుంటే ఇవాళ 40కి పెరిగాయి. పెద్దాపురంలో కేసులు కలపడం వల్ల. ఇది పరిణామాలు. ఇంకా మన నిపుణులతో మాట్లాడుకుందాం. శాంతారాం గారు చెప్పండి సార్. ఇప్పుడు మన వైద్య రంగం గురించి మాట్లాడుకున్నాం. భారతీయ వైద్య రంగం అన్ని సర్వసత్తాక సామర్థ్యం కలిగి ఉంది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రుజువు అవుతుంది అన్ని విషయాల్లో కూడా. దీనిని కరోనా తర్వాత పరిస్థితుల్లో, లేకపోతే కరోనా కాలంలో, ఇప్పుడు ఇది కరోనా తర్వాత అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఇవాళ అమెరికా నిన్న జగన్ గారు ఇది కరోనాతో మనం కాపురం చేయాలి అంటే తప్పు పట్టారు అందరూ. కానీ ఇవాళ
అంటే అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, అంతకుముందు మోడీ గారు చెప్పారు, జగన్ చెప్పగానే తప్పట్టారు జనం అనుకోండి, అది వేరే సంగతి, అది పొలిటికల్ విషయాలకు మనం వెళ్ళాం. కానీ విషయం ఏంటంటే ఇవాళ అమెరికా, చైనా, జర్మనీ ఈరోజు ఏం చెప్పారంటే ఈ కోవిడ్ వెంటనే పోయేది కాదు, ఇది ప్రతి ఏటా ఫ్లూ ఎలా వస్తుందో సీజన్లో అది కూడా కొన్నాళ్ళ పాటు వచ్చే అవకాశాలు ఉంటాయి, అన్లెస్ అంటిల్ దీనికి చాలా సమర్థమైన వ్యాక్సిన్ అనేది వచ్చి అలవాటు పడితే తప్ప అనే ఒక మాటతోటి చెప్పారు. సో దీన్ని కరోనా తర్వాత లేకపోతే కరోనా కాలంలో కూడా మనం వైద్య రంగాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని చెప్పండి సార్. వైద్య రంగాన్ని మెరుగుపరచడం అంటే ప్రభుత్వం సైడ్ నుంచి వస్తే ఇప్పుడు ఎకానమీని దృష్టిలో పెట్టుకుని లైవ్లీహుడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని పార్షియల్గా ఓపెన్ చేయాలన్నది ఒక వ్యాలిడ్ కాన్సెప్ట్. అది అందువల్ల మనం సంపాదించుకోకపోతే ప్రజలు ఏం తింటారు, ఎకానమీ కూడా రన్ అవ్వదు, ఈ కన్జంప్షన్ సైకిల్ ఇంటరప్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ అవగాహనతోనే చాలామంది మేధావులు అలా కూడా ఆలోచించడం జరిగింది మా వైద్య రంగంలో కూడా. అలాగే ఇప్పుడు ఇలా రాజకీయ పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు వాదన కూడా కొంతవరకు కూడా కరెక్ట్ అవ్వచ్చు. మనకి నష్టం జరగనంతకాలం అందరం పొగుడుతాం, నష్టం జరిగితే ఏదో ఒకటి అంటారు, అది రాజకీయం మనం పక్కన పెడితే మామూలు వాస్తవానికి పోతే ఇప్పుడు కంపల్సరీగా మనం ఓపెన్ చేయవలసి వస్తుంది ఎకానమీని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ డెత్లు అయితే ఇప్పుడు ప్రపంచంలో మిగతా చాలా దేశాలతో పోల్చుకుంటే మన జనాభాని లెక్క వేసుకున్నా సరే మనకున్న హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ మనం లెక్కలో తీసుకున్నా కూడా మనం డెఫినెట్గా మెరుగైన పరిస్థితిలో ఉన్నాం. మనం నిజంగా అదృష్టవంతులం అనుకోవాలి. దీనికి ప్రజలు సహకారంతో మొదలుపెట్టి ఇప్పుడు ఇప్పటివరకు నేను మీకు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తాను అనుకోకపోతే చెప్పండి. ఇప్పటివరకు అందరూ ప్రపంచం అంతా డాక్టర్లని, పోలీసు వారిని, హెల్త్ కేర్ వర్కర్స్ని, శానిటేషన్ వారిని ఫ్రంట్ లైన్ హీరోస్ అన్నారు. కానీ అసలు హీరోస్ ప్రజలందరికీ దండం పెట్టాలి. ఈరోజు ప్రజలు రోడ్డు మీద రాకుండా అలాగే నిష్ఠగా నియంత్రణ పాటిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం సక్సెస్ అయ్యాం మనం. కానీ కొంతమంది ఇప్పటికీ కంట్రోల్ చేయలేకపోవడం అనేది బాధాకరమైన విషయం. అది వారు గుర్తించాలా. ఒక విధంగా వారు కూడా ఏం తప్పు చేయకూడదు అన్నది కూడా నేర్పుతున్నారేమో సమాజానికి అనుకుంటున్నాను నేను. సో అట్లాగే మనం ఈ ఎకానమీని ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అందులో ఇప్పటికీ కేసులు డబ్లింగ్ అనేది తగ్గింది యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో ఇంకా కొన్నాళ్ళు పోతే అది కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యి, అంటే కొంచెం కమ్యూనిటీ విల్ డెవలప్ హెర్డ్ ఇమ్యూనిటీ. సో ఆల్రెడీ కొంతమందికి ఇమ్యూనిటీ వచ్చిన వారు ఉన్నారా లేదా అనేది కూడా తెలియదు మనకి. ఇప్పుడు విగరస్గా టెస్టింగ్ చేస్తే కానీ మనకి తెలియదు. సో యాజ్ సచ్ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం డెత్లు తగ్గినాయి. డెత్ ఇన్ ద సెన్స్ డ్యూ టు వేరియస్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ మే బి దేర్. అంటే ఇప్పుడు అదే కోవిడ్ పేషెంట్కి మిగతా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు, కార్డియాక్ డిసీజ్ ఉండొచ్చు, ఆ కారణం వల్ల చనిపోయి ఉండొచ్చు అన్నది ఉండొచ్చు కూడా. ఓన్లీ కోవిడ్ ప్రిస్క్రైబ్ చేసి ఉండకపోవచ్చు. సో అట్లాగే మనం ఓవరాల్గా ఆలోచించుకొని మా ప్రధానమంత్రి గారితో మొదలుపెట్టి ముఖ్యమంత్రి వారి చీఫ్ మినిస్టర్స్ వరకు వారు కూడా ఇలాగే రెండు పక్కల ఆలోచిస్తున్నారు. ఈ నాణ్యానికి రెండు కోణాలు ఉన్నట్టు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ అది. సో నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తానండి. డాక్టర్ గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఒకసారి ప్రశ్న. యాక్చువల్గా ఏంటంటే కరోనా ఇది ఇప్పటిదాకా ఏంటంటే భయపెట్టినంత భయపడాల్సిన పని లేదేమో అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఇది యాక్చువల్గా చూస్తే దీని గ్రోత్ రేట్ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా తక్కువ స్థాయిలోనే మనకి డబ్లింగ్ అవుతుంది ఇది. కానీ ఇది ఇంకా అక్కడ స్ప్రెడ్ అవ్వడం అనేది మాత్రం డెఫినెట్గా కొంత అలార్మింగ్ అది.
అయితే ఏంటంటే చాలా వరకు దీంట్లో డయాగ్నోస్ చేయబడిన పేషెంట్లు అందరూ ఏసిమ్టమేటిక్, వాళ్ళకి ఏ రకమైన సిమ్టమ్స్ ఉండట్లేదు, కొద్దిగా జ్వరం, దగ్గు, రొంప ఉంది, అక్కడితో అవుతుంది ఇది. అందుచేత మనకి డెత్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. పోతే ఈ సిట్యుయేషన్లో మనం లాక్డౌన్ తీయాలా వద్దా, లాక్డౌన్ తీస్తే ఏ రకంగా విడుదల చేయాలి, దీని దగ్గరికి వచ్చేసరికి ఇది చాలా వరకు డిస్కషన్స్ అవుతున్నాయి. కానీ హెల్త్ పరంగా చూస్తే మాత్రం లాక్డౌన్ అనేది కొంతవరకు ఇండియాకి ఉపయోగపడింది. ఏ రకంగా 5 లక్షల టెస్టులకి మనకి ఇప్పటికి 7 లక్షలు 8 లక్షల టెస్టులు చేస్తే ఒక 30,000 మందికి మాత్రమే మనకి పాజిటివ్ వచ్చింది. ఇదే టైంలో అమెరికా వాడికి సుమారుగా 1,20,000 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళకి సుమారుగా 1,00,000 మందికి ఈ టైంకి పాజిటివ్ వచ్చింది 7 లక్షల టెస్టులు చేసేసరికి. దాని అర్థం ఏంటంటే లాక్డౌన్ మనకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చింది. ప్రాబబ్లీ మనం ముందర లాక్డౌన్కి వెళ్ళడం మూలాన్ని ఆర్థికంగా దేశం దెబ్బతిన్నా, ఆర్థికంగా వ్యక్తులు దెబ్బతిన్నా, ఒక రకంగా ప్రాణాలు నిలబెట్టడానికి ఈ టైం చాలా ఉపయోగపడింది. ఇదే టైంలో ఈ 2 నెలల కాలం మోస్ట్లీ ప్రజల్లో ఒక రకమైన రోగ నిరోధక శక్తి డెవలప్ అవడానికి కూడా ఉపయోగపడుతుందని చాలామంది నిపుణుల అభిప్రాయం. కానీ లాక్డౌన్ అనేది తీయడం అవసరం, తీయడం మాత్రం కొన్ని సెక్షన్స్కి మాత్రమే వెళ్ళలేమో అని నా భావన. ఇప్పుడు ఏది ప్రాధాన్యత రంగంలో చెప్పండి. ప్రాధాన్యత రంగంలో సెక్షన్స్ అంటే ఒకటి దినసరి కూలీలు, రోజు కూలీ చేసుకు బతికేవారు. సుమారు ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి, దాని మీద నిలబడే వివిధ రంగాల వాళ్ళంతా ప్యారలైజ్ అయి ఉన్నారు. ఈ ప్యారలైజ్ అయిన వాళ్ళకి కనీస దూరం పాటిస్తూ వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి లిమిటెడ్ అవర్స్ ఇవ్వడం, ఒక 10 మంది పని చేయవలసిన చోట 5గురికే పర్మిట్ చేయడం, వాళ్ళకి మాస్కులు, గ్లవ్ అనేది కంపల్సరీ సప్లై చేయడం, శానిటైజేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కన్స్ట్రక్షన్ రంగాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కనబడుతాం. అదే రకంగా కొన్ని 7,000 మంది 8,000 మంది పనిచేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లాంటివి. ప్రాబబ్లీ అవి కూడా ఇంకా ఓపెన్ అవ్వాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జీతాలు లేక చాలామంది సఫర్ అవుతున్నారు. మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా హాస్పిటల్ రంగాల్లో మేము చూసుకుంటే మేము ఇన్వేరియబుల్ వీఆర్ పేయింగ్ శాలరీస్, మాకు పని లేదు, కట్టేసి ఉన్నాం. 2 నెలలు మేము జీతాలు ఇచ్చాం, 3వ నెలకి ఎక్కడి నుంచి తేవాలి? ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా కొంత ఓపెన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, మనం మన జాగ్రత్తలు తీసుకోవడం, మన ఫేస్ మాస్కులు ధరించడం, సాంఘిక దూరం పాటించడం, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా ఫ్యాక్టరీలకు వెళ్ళినప్పుడు లేదా బట్టల షాపులకు వెళ్ళినప్పుడు దూరంగా నించోవడం. మీరు గమనిస్తే ఈ లాక్డౌన్ టైంలో కూడా ఆనా వెంకటేశ్వర రోడ్లో కానీ లేదా మన జేఎన్ రోడ్లో కానీ పొద్దున పూట మార్నింగ్ అలా వెళ్తూ ఉంటే ఈ చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర, కూరల కొట్ల దగ్గర ఒకరి మీద ఒకరు పడిపోతూ కొనుక్కుంటారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంత లాక్డౌన్ విధించినప్పుడు కూడా మనకి కొంతైనా జ్ఞానం రాలేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కొంతవరకు చూస్తే ఒక 90% ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావట్లేదు, అది ఒక మంచి లక్షణం. కానీ ఈ 10% మంది ఈ 90% మందిని పాడి చేసే అవకాశం ఉంది కనుక వీళ్ళు కూడా కొంచెం దూరం పాటించడం లాంటి పనులు చేస్తే వ్యవస్థ జాగ్రత్తగా ఉంటుందని నా అభిప్రాయం. అర్బన్ బేస్డ్ వ్యవస్థ గురించి అంతా పూర్తిగా చెప్పారు. అగ్రికల్చర్ సెక్టార్ గురించి ఏమిటి మీకు ఉన్న అభిప్రాయం? అంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద నాకు ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే, నేను వ్యవసాయదారుని బేసిక్గా. సుమారుగా నేను సొంతంగా వరి వ్యవసాయం చేస్తున్నాను, ఇటు తోటల వ్యవసాయం చేస్తున్నాను. 2 చోట్లకి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, అక్కడ పనిచేస్తున్నారు లేబరు, అగ్రికల్చర్ లేబర్, దే డింట్ లూజ్ దేర్ ఉపాధి. యాక్చువల్గా మార్నింగ్ 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ వాళ్ళు వస్తున్నారు, కుప్పలు అయ్యాయి, నూర్పులు అయ్యాయి, పంటలు అయ్యాయి. తోటల్లో పామాయిల్ తోటల్లో అయితే కటింగ్ అవుతుంది, పామాయిల్ రుచి సోయేవాడు కొనుక్కుని బయటికి వెళ్తున్నాడు. నా అభిప్రాయం ప్రకారం రూరల్ ఏరియాల్లో దీని ఇంపాక్ట్ అంత లేదేమో అనిపించింది నాకు చూస్తే. నా అభిప్రాయం ప్రకారం రూరల్ అగ్రికల్చర్ సెక్టర్ పెద్దగా డెవలప్ అవ్వలే, దెబ్బతినలే. కానీ రూరల్ అగ్రికల్చర్ సెక్టర్ ప్రొడ్యూస్ అమ్ముకునే చోట కొంత నష్టం జరిగిందేమో అనేది నా అభిప్రాయం. కరెక్ట్. ఇప్పుడు దినసరి కూరగాయలు లేదా ఈ మామిడి పళ్ళు కాలం పెరిషబుల్ గుడ్స్ వాటిని తెచ్చి అమ్ముకోవాలి వాళ్ళు. ఎస్పెషల్లీ హార్టికల్చర్కి సంబంధించిన ప్రొడ్యూస్ అది 3 గంటలే అమ్మగలుగుతున్నాడు వాడు. 3 గంటలు దాటితే వాళ్ళని ఊర్లోకి రాని ఇట్లే.
లక్కీగా ఏంటంటే ఇంకా ఒక 10 రోజులు సమయం ఉంది కనుక ఈ మామిడి దిగుబడి రావడానికి కొంత దాకా మామిడి రైతు కాపాడబడ్డాడేమో నా అభిప్రాయం. కానీ అగ్రికల్చర్ ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్కి మాత్రం డెఫినెట్గా ఒక దారి చూపించాలి గవర్నమెంట్. ప్రధానంగా మీరు చెప్పిన దాంట్లో తీసుకుంటే మన జిల్లా వరకు చూసుకుంటే ప్రధానంగా నష్టపోయింది అరటి రైతు అండి. అరటి రైతుకి ఇవాళ మార్కెట్ లేదు, మూమెంట్ లేదు. ఒరిస్సాకి, బెంగాల్కి, బీహార్కి వెళ్ళి లారీలన్నీ ఆగిపోయాయి. తర్వాత ఇటు పోనీ పక్కన సరిహద్దు జిల్లాలకు వెళదామన్నా కూడా ఎక్కడికక్కడ మూసేశారు. మూసేసిన దాంతో అరటి మార్కెట్, అరటి రైతు మాత్రం, ఎందుకంటే అరటికి పెట్టుబడి ఇంతకుముందు ఎక్కువ పెద్దగా పెట్టేవారు కాదు, ఇప్పుడు అరటికి కూడా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టడంతో ఏమవుతుందంటేనండి, వచ్చినప్పుడు అన్నీ తయారుగా ఉన్నాయి గెలలన్నీ, కొట్టి మార్కెట్లో పెడదామంటే లేదు, ఉత్తినే పంచిపెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే అరటిపై నిల్వ ఉండదు. అది మనకి దాన్ని 10 రోజులు 20 రోజులు దాన్ని ఎసిట్లిన్ ట్రీట్మెంట్ తోటి పెంచే టెక్నాలజీ మనకి లేదు ఇక్కడ. ఇది అరటికి వచ్చేస్తుంది. మీరు డాక్టర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సరే, ఇందాక ఫస్ట్ మీతో అడిగినప్పుడు వైద్య రంగంలో రావాల్సిన మార్పులు కరోనా తర్వాత, అంటే ట్రీట్మెంట్ విషయంలో మార్పులు ఎలా జరగాలి, ఏమిటి ప్రోటోకాల్స్ ఏమిటి అనేది ఇంతకుముందు అయ్యింది. నేను ఇన్ జనరల్గా ఒక కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పగలరనే ఉద్దేశంతో వైద్య రంగంలో ఎటువంటి మార్పులను మనం ఆశించాలి, దాన్ని ఇన్సిస్ట్ చేయాలి. మళ్ళీ ఆశించడమే కాకుండా దాన్ని మనం ఏ విధమైన ఇన్సిస్ట్ వైద్య రంగంలో మార్పులు ప్రభుత్వం పక్షం నుంచి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే జస్ట్ లైక్ స్మాల్ అండ్ మీడియం MSME లాగా కంట్రీలో మెజారిటీ భాగాన్ని వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ అనేది వాళ్ళే చేస్తున్నారు. అక్కడ టోటల్ ఆటోమైజేషన్ ఉండదు అది. సో ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ నో వే డిఫరెంట్. అందువల్ల హెల్త్ కేర్ సిస్టమ్ని కూడా ఆ లెవెల్లో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ని చాలా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. మాకు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏమీ రాయితీలు ఏమీ లేవండి, అసలు వైద్య వ్యవస్థకే లేవు చెప్పుకోదగ్గ. సో ఈరోజు మన గురుప్రసాద్ గారు కరెక్ట్గా చెప్పినట్టు హాస్పిటల్స్ చిన్న ఏమనివ్వండి, పెద్ద ఏమనివ్వండి, మూతపడిపోయే పరిస్థితే. మనం అది మన దగ్గర బాండేజ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర పనిచేసే స్టాఫ్కి వాళ్ళకి జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యతగా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. కానీ మనం శక్తికి మించి సపోర్ట్ చేయడం ఎవరికి కూడా అయ్యే పరిస్థితి కాదు. సో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి తప్పనిసరిగా ఉందండి. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్కే సపోర్ట్ ఎక్కువ ఉంది. దాని నుంచి స్మాల్ అండ్ మీడియం హాస్పిటల్స్ దెబ్బతింటాయని నేను ఎప్పుడో గత 25 సంవత్సరాలుగా నేను స్టేట్ వర్కింగ్ కమిటీస్లో కూడా ఉన్నాను, నేను చెప్తానే ఉన్నాను. సో అనుకున్నట్టే అది చిన్న మధ్యతర హాస్పిటల్స్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చైనా హాస్పిటల్స్. సో ఇప్పుడు మోడీ గారు వచ్చి కొత్తగా ఇప్పుడు స్మాల్ హాస్పిటల్స్ కూడా సపోర్ట్ చేసే ప్రతిపాదన కూడా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. అది చాలా మంచి పరిణామం. చేయగలిగితే అలాగే రూరల్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేసి కొంచెం హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ప్రమోట్ చేయాలండి, ఎంకరేజ్ చేయాలి. మీ ప్రపోజల్ MSMEలుగా గుర్తించాలనేది చాలా వ్యాలిడ్ ఇదేంటి ప్రపోజల్ అండి. అది చాలా అవసరం కూడాను. దేశంలో ఈ వైద్య రంగాన్ని MSMEల కింద గుర్తించి అన్ని రకాలుగా, ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి, ఇవాళ అవసరం మీరు అన్నట్టు చైనా హాస్పిటల్స్ కార్పొరేట్ వాటికి వదిలేసిన ఇండివిజువల్ డాక్టర్స్ MSME స్థాయి పరిధిలోకి వచ్చి వాటిలందరికీ కూడా నా లెక్క ప్రకారం అయితే నిజంగా డబ్బును సద్వినియోగం చేద్దాం, ధనాన్ని ప్రజలకు ఇద్దామని అనుకుంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ కొంతకాలం పాటు ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేవి పూర్తిగా ఉచితంగా అందరికీ అందజేయాలనేది నాకు అనిపిస్తోంది. మీరేమంటారు చెప్పండి. అవునండి, అది కూడా మంచి ఆలోచన అండి. అది కాకుండా ఇప్పుడు మనకి ఇండియాలో ఇదివరకు మన డాక్టర్ సోదరులు చాలామంది చాలా టీవీ డిబేట్లో చెప్పారు, మన హెల్త్ కేర్ అనేది సిస్టమ్ ప్రపంచంలో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ విదేశాలతో పోల్చుకుంటే. మన ప్రజలు చాలా అదృష్టవంతులని నేను చెప్తాను, కానీ అది చాలామందికి తెలియదు. ఇంకా వైద్యం చాలా ఖరీదు, డాక్టర్లు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అనేది ఉంది సమాజం. దాన్ని పోగొట్టవలసిన అవసరం మీడియా వాళ్ళు కూడా ఉంది, వీరు కూడా సహకరించాలి. అందువల్ల ఈరోజు ఎప్పుడైతే ఈ కోవిడ్ రావడంతో డాక్టర్లు, పోలీసులు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు,
అన్నది మీడియా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, అదంతా చేస్తారు. ఇది ప్రొజెక్ట్ చేయడం అనేది ఒక మంచి పరిణామం. అదేవిధంగా సమాజంలో జరిగే మంచి విషయాలన్నీ కూడా ప్రొజెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే అవసరాలను కూడా ప్రొజెక్ట్ చేయాలి. ప్రతి రంగంలో ఇలాగే వైద్య రంగంలో కూడా ఉన్న లోటుపాట్లు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అనేవి ఇప్పుడు కాన్స్టెంట్గా ప్రొజెక్ట్ చేయాలి. ప్రజలకు ప్రభుత్వాలకు కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు శాంతారామ గారు చాలా వ్యాలిడ్ పని. నేను ముందే చెప్పాను కదా వీటిని ఎందుకు పిలుస్తున్నాను అనే ఉద్దేశంతో. అది ఖచ్చితంగా అది నడుస్తుంది అదే పద్ధతిలో. చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఇది వారు అన్నట్టుగా కొంతకాలం పాటు ఈ హాస్పిటల్స్ మీద రకరకాల పేర్లతోటి రకరకాల దీంతో దాడులు జరగడం ఇవన్నీ జరిగాయి. వైద్యుల్లోనూ ప్రెస్లోనూ ఇతర ప్రజాప్రతినిధుల్లోనూ వచ్చిన చైతన్యం వల్ల, కదలికల వల్ల కొన్ని రక్షణ చట్టాలు కూడా వచ్చాయి. ఆ చట్టాల తాలూకు మేలు జరుగుతోంది. ఖచ్చితంగా దాడుల సంఖ్య తగ్గింది, చాలా మేలే జరుగుతోంది. కానీ ఇప్పుడు శాంతారాం గారు చెప్పిన విషయాల్లో ఇంకా జనాల్లో మాత్రం డాక్టర్లు ఎక్కువ ఇది చేసేస్తున్నారు. మనకి కంపారిటివ్లీ ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చుకుంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్య సదుపాయాలు లభిస్తున్నాయి మన దేశంలో. అంతవరకు డౌట్ ఏం లేదు. అది తెలిసిన వాళ్ళందరూ వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ డాక్టర్ గారు మీరు ఒక విషయం చెప్పండి. శాంతారాం గారు చెప్పిన మాటను ఏకీపిస్తూనే నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ చైన్ హాస్పిటల్స్ వల్ల, కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల వాళ్ళు అనుసరిస్తున్న ప్రోటోకాల్స్ అవనండి, లేకపోతే వారు చేయనండి, మొత్తం మీద ఏంటంటే ఇవాళ వైద్యం అన్నది ఖరీదైన వ్యవహారం కింద తీసుకువెడుతున్నాయి అన్నది ఖచ్చితంగా జనానికి సామాన్యుడి విషయంలో. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి వచ్చిన తర్వాత కొంతవరకు ఇదేమో, కానీ మొత్తం మీద ఖరీదైన వ్యవహారం చేసేస్తున్నారు రోజు రోజుకిను అన్నది మాత్రం ఉంది. దాన్ని కూడా అపప్రదమైన ప్రదైన ఏదైనా సరే ఐఎంఏ బాధ్యత ఉందా లేదా, అలాంటి దాని నుంచి కూడా బయటపడేసి ఇప్పుడు మీరు ఈ దాడుల నుంచి ఎలా బయటపడ్డాం ఒక రకంగా, ఇలాగే దీని నుంచి కూడా బయటకు రావడానికి ఒక పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా మీరు? ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ టు ది పేషెంట్ అనే దాని దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఇది యాక్చువల్గా పేషెంట్ చాయిస్ అండి. ఇప్పుడు ఒక రోగి ఒక జబ్బు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అనేది అతని చాయిస్ తప్ప ఒక డాక్టర్ ఎక్కడ మొబిలైజ్ చేయట్లేదన్న. నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు ఈ వైద్యం చేస్తాను, నాకు ఎంత ఖర్చు అవుతుందని మేము చెప్పట్లే. మా దగ్గరికి వచ్చిన వాడికి మా దగ్గర ఎంత అవుతుంది బాబు అని చెప్పినప్పుడు వాడు కడుతున్నాడు. అందులో ఇందులో ఐఎంఏ పాత్ర పారదర్శకత అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఐఎంఏ అనేది ఏమైనా హాస్పిటల్స్ని కంట్రోల్ చేస్తే ఐఎంఏకి పాత్ర, స్వీయ నిబంధన అనేది ఒకటి ఉంటే అవసరం కదా. స్వీయ నిబంధన అనేది ఇప్పుడు 90% ఆఫ్ ది హాస్పిటల్స్లో స్వీయ నిబంధన ఉంది కనుక ఈ రోజున ఇంకా రాజమండ్రి ప్రజలు ఆనందంగా ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం, అంటే నేను పిల్లల వైద్యుడి కింద నా దాకా నేను చెప్పగలిగింది ఏంటంటే, పిల్లల వైద్యం అనేది రాజమండ్రిలో ఎక్కడా ఖరీదు కాదు చాలా వరకు. ఈ రోజున అత్యధిక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన హాస్పిటల్స్లో కూడా పాతకాలంలో వాళ్ళు ఏ రేటు, వాళ్ళ తండ్రులు ఏ రేటుకి చేశారో సుమారు అదే ఖరీదుకి లేదా ఒక 10% ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు తప్ప అంతకు మించి వాళ్ళు వాల్యూస్ ఖరీదు పెంచలేదు. గత 3 సంవత్సరాలుగా పిల్లల వైద్యులు ఎవరు రాజమండ్రిలో కన్సల్టేషన్ ఛార్జెస్ పెంచలేదు. దీని వెనకాల ఉన్న సీక్రెట్ మేము కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాలని ఒక ప్రయత్నం చేయడమే. ఆ ప్రయత్నం కొద్దిగా మేము పెంచుకెళ్ళట్లేదు తప్ప, లేకపోతే మేము కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి వెళ్ళిపోవచ్చు. కానీ లక్కీగా ఏంటంటే రాజమండ్రిలో ఇంకా పిల్లల వైద్యంలో కార్పొరేట్ వైద్యం రాలేదు. కార్పొరేట్ స్థాయి ఫెసిలిటీస్ వచ్చాయి, వైద్యం రాలే. 2, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కార్పొరేట్ వైద్యానికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు 90% ఆఫ్ రాజమండ్రిలో ఉండే హాస్పిటల్లో ఉండే పేషెంట్లు అందరూ పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళే. పల్లెటూరు నుంచి వచ్చిన వారు ఏంటంటే చాలా వరకు వాళ్ళ నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి కొంతమంది వెళ్తారు. వాళ్ళకి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు ఈ ఆర్ఎంపీ డాక్టర్ని ఆశ్రయించిన పేషెంట్లు వెళ్ళిన హాస్పిటల్స్లో మాత్రమే నాకు తెలుసుండి ఈ రకమైన వ్యాపారాత్మక సమస్యలు వస్తున్నాయి తప్ప డైరెక్ట్గా ఒక పేషెంట్ డాక్టర్ని నమ్మి వెళ్ళిన హాస్పిటల్లో ఏ పేషెంటు ఆర్థికంగా ఈ రోజు దాకా ఇబ్బంది పడ్డాడని నేను అనుకోను. ఎందుకంటే నేను నా హాస్పిటల్ నడుపుతున్నాను, నాతో పాటు ఒక చిన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ని కూడా రన్ చేస్తున్నాం. మా దగ్గర చాలా వరకు చాలాసార్లు చూస్తాం పేషెంట్ లాస్ట్లో నా దగ్గర ఇంత డబ్బులు లేవు అన్నప్పుడు మేము 20%, 30% తగ్గించేసిన కేసులు 100 కొద్దీ ఉంటాయి. కానీ బయటికి మేము ఎప్పుడు చెప్పుకోం మేము ఇంతమంది తగ్గించామని. అదృష్టం ఏంటంటే ఆ కట్టిన ఒకడు 1,00,000 రూపాయలు కట్టి ఉంటే 10 రోజులు వెంటిలేషన్ తర్వాత అదొకటే వాడు పబ్లిసైజ్ చేస్తాడు. ప్రజలకు వినబడేది ఏంటంటే ఇదొకటే. రాజమండ్రి దాకా నేను మాట్లాడగలను. అలాగండి, రాజమండ్రి దాకా మన వైద్యులు ఇంకా నిబద్ధతతోటి పేషెంట్లకి విశ్వసనీయతతోటి పనిచేస్తున్నారు తప్ప కమర్షియలైజ్ అవ్వలేదనేది నా అభిప్రాయం. గురుప్రసాద్ గారు ఒక చక్కని విషయాన్ని ఆవిష్కరించిన విషయం ఏంటంటే
డాక్టర్ గారి దగ్గరికి నేరుగా వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా బ్యాండింగ్ అవ్వట్లేదు. ఒక్క దళారులను ఆశ్రయించో ఏదో ఇంకోటో ఏదో చేసి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అందులో వ్యాపార ధోరణులు కనిపిస్తున్నాయి. అంచేత వారు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం మన డిస్కషన్స్లో, మళ్ళీ ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఒక డాక్టర్ ఎవరో, నీకు ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. ఆ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే వారు సజెషన్ మేరకు ఎక్కడికైనా వెళ్ళడం, సూపర్ స్పెషాలిటీ కావాలనుకుంటే. ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఇవాళ అవసరం అని ఇవాళ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఏం చూశారు రేపటి నుంచి కొంతకాలం పాటు, కనీసం నేను నా దృష్టిలో 3 నుంచి 6 నెలల పాటు వెళ్ళగానే డాక్టర్ గారు రా అని చెప్పి చూసేసి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ముందు వాళ్ళని శల్య పరీక్షలన్నీ చేసిన తర్వాతే చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే డాక్టర్ల ద్వారా వ్యాప్తి చెందకూడదు అనుకుంటారు కాబట్టి, డాక్టర్ల ద్వారా వ్యాప్తి చెందితే మరింత ప్రమాదం అని. అందుచేత అది వ్యాప్తి చెందకూడదు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అందుచేత మళ్ళీ కనీసం వెనక్కి రండి, మళ్ళీ పూర్వంల మాదిరిగా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కి వస్తే వారన్నట్టుగా పూర్తిగా 100% ఫలితాలు, మనం అనుమానం లేని వైద్యం, మళ్ళీ పూర్వం మాదిరిగా డాక్టర్కి వైద్యుడికి ఉన్న అనుబంధం, ఆ బంధం మంచి బాండింగ్ వస్తుంది అని చెప్తూ, మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలు ఇప్పుడు మొత్తం IMAలో తీసుకుంటే నా అంచనా ప్రకారం 1,50,000 మంది వరకు సభ్యులు ఉండొచ్చు భారతదేశం మొత్తం మీద. ఆంధ్రదేశంలో చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంటారు. ప్రభుత్వ రంగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ప్రభుత్వ రంగాన ఈ వైద్య సేవలను పెంచాల్సిన అవసరం ఎంతవరకు ఉందని ఇప్పుడున్న తాజా పరిస్థితులను బట్టి మీకు అనిపిస్తుంది? ఇప్పుడు మన దేశంలో వైద్య రంగంలో హెల్త్ కేర్ సిస్టమ్ని ఎక్కువగా 3 వంతులు సపోర్ట్ చేసేది ప్రైవేట్ హాస్పిటల్స్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ మేకింగ్ ద గవర్నమెంట్స్ జాబ్ ఈజీ. అవునే. అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు 1/3 ఉంటుంది స్టాటిస్టిక్స్ ప్రకారం, అంటే ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఇప్పుడు అంత హెల్త్ కేర్ సిస్టమ్ని టోటల్గా క్రియేట్ చేసే కెపాసిటీ గవర్నమెంట్స్కి లేకపోవచ్చు, ఆర్థికంగా పెద్ద భారం అవ్వచ్చు. అందువల్ల యాజ్ అన్ ఆల్టర్నేటివ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్. సో దీన్ని స్ట్రెంగ్థెన్ చేయాలంటే ఈ ప్రైవేటు, నేను ఇందాక చెప్పినట్టు హాస్పిటల్స్ని కొంచెం రాయితీలు ఇవ్వాలో, సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా. అంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఇందాక గురుప్రసాద్ గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీపిస్తాను. ఇందాక మీరు చెప్పిన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కూడా, ఇది వెస్టర్న్ వరల్డ్ ఈజ్ టేకింగ్ అప్, వై నాట్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ, మనకి ప్రయారిటీ అది, వాళ్ళకంటే మనకి ఎక్కువ అవసరం. అది మనకి ప్రజలకు తెలియపరచవలసిన అవసరం కూడా మీ మీడియా మిత్రుల మీద తప్పనిసరిగా ఉంది. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక కమర్షియల్ బాండేజ్ ఉన్నంతకాలం అది కామర్స్ కిందే ఉంటుంది, బిజినెస్ లాగే. సో వెన్ దెర్ ఈస్ అ డైరెక్ట్ బాండేజ్ ఫ్రమ్ ద పేషెంట్ టు డాక్టర్, అది ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను 35 ఏళ్ళ నా ప్రాక్టీస్ అనుభవంలో నేను నేర్చుకున్న కొంత, నా పూర్వీకులు కూడా డాక్టర్లు అవడం, 4 తరాలుగా 4వ తరం ఆల్రెడీ ప్రాక్టీసింగ్ మా అబ్బాయి. సో నడుస్తున్న ఫ్యామిలీ కాబట్టి మా పేరెంట్స్ దగ్గర నుంచి మాకు కొన్ని పరిధులకు దాటి మేము ప్రాక్టీస్ కమర్షియల్గా మేము చేయలేదు. సో వారు గిరిగీసిన విధానం వల్ల మాకు కొన్ని పరిధులు ఏర్పడి మేము జగదాటకుండా మేము అతి మంచి అనిపించకపోయినా చెడు అనిపించుకోకుండా రిటైర్ అయిపోతున్నాం. సో కానీ ఈరోజు మంచి అనిపించుకోవాలంటే కొంచెం మార్పులు చేసుకోవాలి ఉన్న పరిస్థితులు. శాంతారాం గారి గురించి ఒక విషయం చెప్పుకోవాలి మనం, ఎందుకంటే ఈ తరం జనానికి తెలియాలి కాబట్టి. ఎందుకంటే డాక్టర్ వాసిరెడ్డి ప్రభాకర్ రావు, డాక్టర్ మాలతి గారు వైద్యుల జంట కోటివేలు బస్టాండ్లో, అంటే రోడ్ కమ్మ రైల్వేకి ఎదురుగుండా కానీ ఈ పక్క నుంచి డెల్టాల నుంచి 2 డెల్టాలు, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ సెంట్రల్ డెల్టా, అటు కోటిపల్లి బస్టాండ్ ఎదురుగుండా రోడ్ కమ్ రైల్వే కాబట్టి వెస్టర్న్ డెల్టా, అంటే 3 డెల్టాలకి సంబంధించి ఆఫీసు ధవళేశ్వరంలో ఉంది డెల్టా వరకు ఇరిగేషన్ చెప్పాలంటే. కానీ ఈ 3 డెల్టాలకి సంబంధించిన హాస్పిటల్
ఎదురుకుండా ఉండేది మన కోటిపల్లి బస్ స్టాండ్లో. ఇది చక్కటి ఇది, ఎందుకంటే వారు ఇద్దరు కూడా చాలా గొప్ప సామాజిక సేవకులుగా రాణించారు. అందుచేత వారు అన్నట్టుగా ఇది వారే 2వ తరం వారు, వీరు 3వ తరం అయితే వీరి పిల్లలు 4వ తరానికి వచ్చారు. ప్రభాకర్ రావు గారు కానీ మాలతి గారు కానీ వైద్య రంగంలో వాళ్ళు పాటించిన ప్రమాణాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆదర్శం. వారు అదే రకంగా కాకుండా సేవారంగంలో కూడా ముందుండేవారు. వైద్యులందరినీ రాజమండ్రిలో చాలామంది వైద్యులు సేవారంగంలోకి రావడానికి ప్రభాకర్ రావే కారణం నేను అనుకుంటూ ఉంటాను. ప్రభాకర్ రావు జరిగిన వారి వల్ల జరిగిన మేలు గురించి ఇప్పుడే గురుప్రసాద్ గారితో అన్న, మనం భారతదేశంలో ఇవాళ మన అందరి జేబులోనూ ఓటర్ ఐడి కార్డు అని ఉంది అంటే భారతదేశంలో ఓటర్ ఐడి కార్డు రావడానికి ప్రధాన కారకులు డాక్టర్ వాసిరెడ్డి ప్రభాకర్ రావు, వీరి నాన్నగారు. ఆయన ప్రతి ఎలక్షన్ కమిషనర్ ఒక్కొక్క ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు అప్పటి నుంచి. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆయన విజయనగరం ఆయన ఒక ఆయన ఉండేవారు ఎలక్షన్ కమిషనరు. అంతకుముందు ఇంకొక త్రివేది అని షక్దర్ అని ఒక ఆయన ఉండేవారు, త్రివేది అని ఒక ఆయన ఉండేవారు. అప్పటి నుంచి నాకు చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల నుంచి జరిగిన పరిణామాలు చెప్తున్నాను. అప్పుడు కానీ తర్వాత మన విజయనగరం ఆయన ఉన్నప్పుడు కానీ, తర్వాత ఈవిడ మన కొంతకాలం షార్ట్ పీరియడ్ ఈయనకి ముందు మన శేషన్ గారికి ముందు మన తెలుగు ఆవిడ మరి రమాదేవి గారు కొంతకాలం చేశారు చాలా షార్ట్ పీరియడ్ వీళ్ళు ఉన్నప్పుడు కానీ. సో ప్రతి వాళ్ళని కూడా ఆయన మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతోటి ప్రత్యక్షంగా సంబంధాలు జరుపుతూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఆఖరికి శేషన్ గారు వచ్చే టైంకి ఆయన కృతకృత్యులయ్యారు. ఈయన పాయింట్ వెంటనే శేషన్ గారికి నచ్చింది, ఈ ఎపిక్ కార్డు ఓటర్ ఐడి కార్డు అనేది వచ్చింది. దీనికి రాజమహేంద్రవరమే మూలం అంటే జనానికి తెలియకపోవచ్చు, అది ఒకటి. అలా ప్రభాకర్ రావు అనేక విషయాల్లో ఇవన్నీ వాటి జోలికి మనం వెళ్ళం కానీ, అలాగే హితకారణి సంస్థల గురించి విషయంలో కానీ వాటిని పెంచడంలో కానీ వారు ఎన్నో చేశారు. అది పుణుకుపుచ్చుకుని అంటే నేషనలిస్ట్ అవుట్లుక్, నేషనలిస్టిక్ భావాలు ఉండాలి అని అనుకున్నప్పుడు చూసారా, మొన్న ఈ కరోనా రాగానే మొట్టమొదట కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాజమండ్రి నుంచి ఒక వైద్యుడిగా రెండింటికి కూడా తన వంతు సాయంగా చెక్కులు పంపించిన మొట్టమొదటి డాక్టరు శాంతారాం గారు. ఈ విషయాన్ని నేను మనం ఇదే కరోనా కాలంలో చెప్పుకున్నాం కూడా, ఆయన చెప్పలేదు నాకు, మనకి విషయం తెలిసి చెప్పాము. ఆ తర్వాత ఆయన స్పందించారు, మీరు ఎలా చెప్పారు కదా అని చెప్పి. అది అటువంటి ఆ సామాజిక దృక్పథం జాతీయవాదం కలిగిన డాక్టర్. అందు గురించి వారు అన్నట్టుగా ఇప్పుడు మంచి అనిపించుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా. అలాగే ఈశ్వర ఫార్మసీ అని, ఎందుకంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. ఈశ్వర ఫార్మసీ అని వాళ్ళ మీ తాతగారు కదండి. ఈశ్వర ఫార్మసీ అంటే చాలా ప్రసిద్ధి చెందింది రాజమహేంద్రవరంలో. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారు గురుప్రసాద్ గారు. వారు అన్నట్టుగా పిల్లల వైద్య నిపుణులు రాజమహేంద్రవరంలో మన అదృష్టవశాత్తు చాలా వరకు అందుబాటులోనే ఉంటూ ఎక్కడ పిల్లల వైద్య నిపుణుల విషయంలో వారన్నట్టుగా కమర్షియల్ ధోరణిలో ఇంకా ఇంతవరకు చొరబడలేదు అన్నదానికి ఇలాంటి వారందరూ కూడా సహకరిస్తున్నారు. డాక్టర్ భాస్కర్ రాజు గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది, సాగర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి వరవడి, దాంతో బుద్ధుడి గారు పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కటి వరవడి పెట్టారు. ఆ వరవడిలో వీరు కొనసాగుతున్నారు. అంచేత వీరితో కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు విషయం ఏంటంటే డాక్టర్ గారు, కరోనా తర్వాత ఇప్పుడు ఎక్స్టెండెడ్ కరోనా కాలంలోనూ వైద్య రంగం కాస్త ఇప్పుడు మీద కంటే కాస్ట్లీయెస్ట్ వ్యవహారం అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మీరు ఆ ప్రత్యేక పరికరాలు ధరించడం కానీ ఇలాంటివన్నీ వేషధారణ కానీ వీటి దానికి సంబంధించి పిల్లల వైద్య రంగంలో వస్తున్న మార్పు ఏ విధమైన మార్పులు వస్తాయి? నాకు తెలిసినంత వరకు రాజమండ్రిలో కరోనా తర్వాతే కాదు, కరోనా ఉన్న కాలంలో కూడా ఇప్పుడు కూడా మేము రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 దాకా మా పేషెంట్కి మేము అందరం పిల్లల డాక్టర్లు అందరం అందుబాటులో ఉంటున్నాం. ఎందుకంటే పిల్లలకి ఏ సమస్య ఎమర్జెన్సీ అనేది పేరెంట్స్కి తెలియదు. వాళ్ళకి సంబంధించిన వరకు ప్రతిదీ ఎమర్జెన్సీయే. దగ్గిన ఎమర్జెన్సీ, తుమ్మిన ఎమర్జెన్సీ, వాడు ఒక పూట పాలు తాగకపోయినా ఎమర్జెన్సీ. సో వాళ్ళు రాక తప్పదు. అట్ ది సేమ్ టైం ఈ పిల్లల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి, కోవిడ్ హాస్పిటల్స్కి లేవు. మేము వైద్యం చేయక వాళ్ళు వైద్యం చేయక వీళ్ళని ఎవరు చూస్తారు? సో ఇప్పుడు కూడా మేము పీపీఈ వేసుకునే కూర్చుంటున్నాం. మాస్కులు N95 మాస్కులు కొనుక్కుని ధరిస్తున్నాం. మా స్టాఫ్కి కూడా పీపీఈలు ఇచ్చాం. వీటి వెయిట్ని మేము ప్రజల మీద చూయలే. అదే కన్సల్టేషన్ ఛార్జింగ్ మేము ఈరోజు కూడా మా హాస్పిటల్స్ నడుపుతున్నాం, మేము ఛార్జెస్ నడుపుతున్నాం. నా అభిప్రాయం మేరకు కాదు మా పిల్లల వైద్యులు, మీరు పిల్లల వైద్యులను స్పెసిఫిక్గా అడిగారు కనుక రాజమండ్రిలో పిల్లల వైద్యులు అందరం ఈ రోజు దాకా మీరు మాకు ఏదైతే ఛార్జెస్ కట్టారో అదే ఛార్జెస్ మీద తర్వాత కూడా రన్ అవుతుందని నా అభిప్రాయం. మా మిత్రులందరూ అదే అభిప్రాయం మీద ఉన్నారు. ఎవ్వరూ ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద మాత్రం భారం వేయం. చాలా ఈ వారం వేసే అవకాశం ప్రసాద్ గారి దగ్గర నుంచి చాలా చక్కటి ప్రకటన వచ్చింది. వారు ఆయన ఒక్కరే కాకుండా రాజమహేంద్రవరంలో ఉన్న పిల్లల వైద్య నిపుణులందరి పక్షాన ఒక చక్కటి మాట చెప్పారు. మేము ఇంతకుముందు ప్రస్తుతం ఏవైతే ఛార్జెస్ చేస్తున్నామో, వసూలు చేస్తున్నామో అవే ఛార్జీలు ఇక మీదట కూడా, అంటే ఎన్ని పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లు ఇవన్నీ వేసుకున్న
తర్వాత అవసరమైన సంబంధించిన కొంతమంది సిబ్బందిని పెంచుకున్నా ఏం చేసినా సరే కూడా మనం అదే ప్రస్తుతం ఉన్న ఛార్జీలను కొనసాగించి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. వారికి మన అందరి పక్షాన వీక్షకుల పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పండి సార్. నాకు పేషెంట్స్కి ఒక సబ్మిషన్. చెప్పండి. నా వైపు నుంచి హాస్పిటల్స్కి వచ్చే రోగులకు ఒక విజ్ఞప్తి, ఒకే టైంలో హాస్పిటల్కి రావడం మానేయండి. ఈ పైన కనీసం ఒక 6 నెలల పాటు పొద్దున్న 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9, 9:30, 10 గంటల వరకు రాయమండ్రిలో పిల్లల డాక్టర్లు అందరూ మీకు అందుబాటులో ఉంటున్నారు. మా అబ్జర్వేషన్ ఏంటంటే ఉదయం 9 గంటలకు మేము కూర్చున్నప్పుడు ఎలా ఉన్నా 10 నుంచి 12 మధ్యలో విపరీతంగా అందరూ ఒకసారి హాస్పిటల్కి వస్తారు. ఈ ముందు రోజుల్లో వెనక రోజుల్లో ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో మాత్రం ఇది అస్సలు మంచిది కాదు. మీరు 9 నుంచి 2 దాకా డాక్టర్ ఉన్నాడు అని తెలిసినప్పుడు, అక్కడ 10 మంది వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఒక అరగంట లేటుగా వచ్చి కార్డు పెట్టుకుని ఒక అరగంట తర్వాత వచ్చి చూపించుకుంటే మాకంటే ఆనందపడే వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు. ఎందుకంటే ఈ టైంలో మీ సోషల్ డిస్టెన్సింగ్ మాకు చాలా ఇంపార్టెంట్, మీరు ఒకరు దూరంగా ఉండడం ఇంపార్టెంట్, మీరు జాగ్రత్త పడడం ఇంపార్టెంట్, మా జాగ్రత్తలు మాకు అవసరం. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఈరోజు కోవిడ్ వచ్చిందంటే, ఈ హాస్పిటల్కి వెళ్దాం కోవిడ్ వచ్చిందంటే మా హాస్పిటల్ కూడా సీజ్ చేస్తారు, 15 days క్లోజ్ చేస్తారని ఆర్డర్స్ ఉన్నాయి. అందుచేత చాలా వరకు హాస్పిటల్స్ కూడా ఈరోజు రన్ అవ్వట్లేదు, పిల్లల హాస్పిటల్స్ తప్ప. రాజమండ్రిలో అబ్స్టెటిక్ హాస్పిటల్స్ కొద్దిగా రన్ అయ్యాయి, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. మేము కూడా ఏంటంటే మీ గురించి మేము నడిపాం తప్ప మా గురించి మేము నడపలే. మూసేస్తే మాకు కూడా సుఖమే, అందరితోటి మేము కూడా హాయిగా ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిపాదన చాలా బాగుందండి. ఇప్పుడు అందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ టైమింగ్స్ ఇస్తే అది కూడా అనుకూలంగా ఉంటుంది కదండి, ఒకేసారి అందరూ చేయక్కర్లేకుండా. ఫోన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. చాలామంది కొత్త జనరేషన్ అంతా ఫోన్ అపాయింట్మెంట్స్ మీద నడుపుతున్నారు. ఇంకా మా పాతరం మేము ఇంకా వాటికి అలవాటు పడట్లేదు. అంటే ఈ ఫోన్ అపాయింట్మెంట్ కంటే కూడా మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక పిల్లవాడిని చూపించాలని వచ్చినప్పుడు వెనకాల నలుగురు రావాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రి, తల్లి, పిల్ల, లేదా తల్లి పిల్ల లోపల ఉన్నప్పుడు తండ్రి ఆ పక్కనే కూర్చోవడం ఎందుకు? బయట నుంచోవచ్చు కదా. మీరు ఖాళీ చేసిన జాగా ఇంకో పేషెంట్కి ఉపయోగపడుతుంది, మీరు ఖాళీ చేసిన జాగా ఇంకొక పేషెంట్కి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు తోసుకోవడం మీకే నష్టం. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది పేషెంట్స్కి, సామాజిక దూరం పాటించండి. నెక్స్ట్ 3 months హాస్పిటల్స్కి వచ్చినప్పుడు గుమిగూడకండి, ఒకరి మీద ఒకరు తోసుకుంటూ రాకండి. ఫోన్ అపాయింట్మెంట్ నిజంగా తీసుకున్న వాళ్ళు ఆ టైంకి రండి. మేము 9 బుక్ చేసుకున్నాం, మాకు 9 బస్సు లేట్ అయింది కానీ మేము 12 వచ్చాం, ఎందుకు చూడడానికి గొడవలు చేయకండి. చాలా వరకు అపాయింట్మెంట్స్ కూడా అక్కర్లే, మీరు మీ అంతటి మీరు టైం స్వీయ నియంత్రణ పాటించి కొంచెం హాస్పిటల్లో మీ జనాభాను తగ్గించి వచ్చిన పేషెంట్ మాత్రమే లోపల కూర్చోబెట్టినప్పుడు మాకు పెద్ద కష్టం కాదు హ్యాండిల్ చేయడం. మేము ఉత్తప్పుడే 100-150 మందిని పొద్దున కూడా ఖాళీ చేస్తున్న పిల్లల డాక్టర్లు. మీరు స్వీయ నియంత్రణ పాటిస్తే మా ఓపిక హాల్స్ అన్నీ అందరికీ సరిపోతాయి. మీరు టైం పాటించండి అంతే. 9 నుంచి 1 గంట దాకా అందరూ 9. నేను చాలామంది నా పేషెంట్లు చెప్పేది 9 గంటలకు రండి, ఎందుకు రారు మీరు? 12 వచ్చి మా దగ్గర గొడవ ఎందుకంట. వాళ్ళు రారు, పని అయి రావాలంటారు. ముందు మా పని అవగొట్టుకుని మీ పనిలో అవగొట్టుకోండి, అది ఇంపార్టెంట్. తర్వాత ఇందాక మీరు అడిగిన ఒక ప్రశ్న గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి. నాకు ఎప్పటి నుంచో ఈ సంశయం. గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ముందర గవర్నమెంట్ సొంతంగా ఎస్టాబ్లిష్ చేసింది. అది 2 నెలలు పనిచేస్తే 6 నెలలు పనిచేయదు. దానికి కారణం ఏంటి? అల్ట్రాసౌండ్ మిషన్ నెలలు పనిచేస్తే 3 నెలలు పనిచేయదు. దానికి కారణం ఏంటి? ఐసీయూ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఐసీయూలో ఆక్సిజన్ పెడతారు, వెంటిలేటర్లు ఉంటాయి, ఒక వెంటిలేటర్ పనిచేయదు. దానికి కారణం ఏంటి? ఈ సూక్ష్మ శోధన జరిగి ఆ కారణాలు ఎందుకు వస్తున్నాయో జరిగి దాని నియంత్రణ జరిగేదాకా నాకు తెలుసుండి ఈ ప్రభుత్వ వైద్య వ్యవస్థ అనేది సరి అవ్వదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ కూడా పనిచేస్తే ఆరోగ్యశ్రీ కేసులు చాలా వరకు వాళ్ళు కూడా టేకప్ చేయొచ్చు. అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు టేకప్ చేయరండి వాళ్ళు? నాకు అది అర్థం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో కేసులు ఎందుకు జరగట్లే? స్పెషలిస్టులు ఉన్నారు, డిఎన్బి సీట్స్ కూడా వచ్చేవారు, జూనియర్స్ వచ్చారు, ఎందుకు జరగట్లే అక్కడ? ప్రతి ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ కేసు కానీ సర్జికల్ ఆరోగ్యశ్రీ కేసులు కానీ బయట జరుగుతున్నంత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరగట్లేదు? సో ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆరోగ్యశ్రీ అక్కడ ఇవ్వడమా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఇవ్వడమా? న్యూ జనరేషన్ బోర్డు మంది వచ్చేసారు, దే విల్ బి రెడీ ఇఫ్ గవర్నమెంట్ పేస్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి. కేసు చేసి సర్జరీ చేసుకో, ఇక ఎక్విప్మెంట్ ఉంది రెడీగా, సర్జరీ చెయ్యి, నీ కన్సల్టేషన్ ఛార్జీలు నువ్వు తీసుకో. ఎందుకు రెడీగా ఉంటారు? దే విల్ బి రెడీ. గవర్నమెంట్ నుంచి ముందడుగు పడాలి, ముందు ఈ రెడ్ టైపిజం తగ్గాలి. అవునండి, మేం చెప్పిందే కరెక్టు, ఏ డాక్టర్కి ఏమీ తెలియదు అన్నది నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునే అధికారులకు వచ్చిన రోజున మన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ సరవుతుందని నా అభిప్రాయం.
గురుప్రసాద్ గారు చాలా చక్కటి విషయం చెప్పారు. మీకు ప్రత్యక్ష ఉదాహరణ మనకు ఇప్పుడు జరుగుతున్నది కేరళలో ప్రతి నిర్ణయం కూడా వైద్య నిపుణులు తీసుకున్నారు. అక్కడ వేరే వాళ్ళు అసలు వైద్యంతో సంబంధం లేని వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేదు. అక్కడ కేరళలో ఇప్పుడు మొదటి కేసు వచ్చింది కేరళలోనే, మొదటి డెత్ వచ్చింది కేరళలోనే. ఈ రెండు వచ్చినా సరే కూడా వాళ్ళు ఎక్కడ ప్యానిక్ అయిపోలేదు. ఎందుకంటే కేరళకి విదేశీ తాకడ ఎక్కువ. ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలంటే చిన్న రాష్ట్రం మూలుంది, కానీ విదేశీ తాకడ ఎక్కువ, విదేశీ పర్యాటకులు ఎక్కువ. కేరళ జనాభాలో యూత్ యంగ్ జనరేషన్ అంతా కూడా విదేశాల్లోనే పనిచేస్తున్నారు. సో ఏ విధంగా చూసినా కేరళకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చాలా చక్కగా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తే ఒకేసారి కేరళ వాళ్ళందరూ వచ్చి పడిపోతే ఏమవుతుందో అన్నది అది ఒక భయం కూడా ఉంది కేరళకు ఇప్పుడు. కానీ వాళ్ళు చాలా చక్కగా ఎందుకు జరిగిందంటే ఇప్పుడు గురుప్రసాద్ గారు చెప్పినట్టు అక్కడ ప్రతి నిర్ణయం ఏం చేయాలి, ఏ స్టేజ్లో ఏం చేయాలన్న ప్రతి నిర్ణయం సర్కారు వైద్య నిపుణుల సలహా మేరకు వైద్య నిపుణులు చెప్పినట్టు పాటించింది కాబట్టి. అంతే తప్ప వేరే ఎవరిలో వైద్యానికి సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన చెప్పారు కాబట్టి మనం చేసేయాలి అంటే వారు ఇప్పుడు రెడ్ టైపింగ్ అన్నారు చూసారా, ఆ బ్యూరోక్రాటిక్ దృక్పథంతో పెడితే పనులు జరగవు. ఎప్పుడూ కూడా నైపుణ్యం లేకపోతే అనుభవం ఏమి చదువుకోకపోవచ్చు, కానీ అనుభవజ్ఞుడైన పాలకుడు అయి ఉండొచ్చు. ఆ అనుభవం చాలా పనికొస్తుంది. ఎందుకంటే అనేకమైన క్రైసిస్లు చూసుంటాడు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది, అది కూడా పనికొస్తుంది. ఇలాంటి అనుభవాలు వీటిని దృష్టిలో పెట్టుకుని చేస్తే గురుప్రసాద్ గారు అన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చక్కగా ప్రభుత్వ వైద్యాలయాలు నిజంగా వైద్యాలయాలు అవుతాయి. ఆసుపత్రులు అవో ఆసుపత్రులాగా అవి ఖచ్చితంగా వైద్యాలయాలు అయ్యి ఆరోగ్యశ్రీ లాంటి చక్కటి కేసులు కూడా డీల్ చేయడానికి కూడా వారు చెప్తున్నట్టు ఏంటంటే యంగ్ జనరేషన్లో వాళ్ళకి కేసు టు కేసు ఇచ్చినా సరే కూడా సర్జరీలు చేయడానికి వెళ్ళడానికి కూడా కావాల్సినంత ఇది ఉన్నారు, ఎవరు వెనకాడరు. దానిచేత ఇప్పుడున్న పరిస్థితులు ఇచ్చారు. నిన్నటి వరకు ఏం నడిచిందో అన్నది వేరు. రేపటి నుంచి ఉన్న అవసరాలు ఇచ్చారైనా సరే ప్రభుత్వం ఆలోచన విధానాల్లో మార్పు వచ్చి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుందాం. ఇంకా మనం ముగింపుకి వచ్చాం. డాక్టర్ గారు చెప్పండి, శాంతారాం గారు. అంతిమంగా మీరు ఇవాళ దీంట్లో వీక్షకులకి మీరు ఇచ్చే సలహా ఈ కోవిడ్ నేపథ్యంలో. పోస్ట్ కోవిడ్ అంటే కరోనా ఈ విపత్కర పరిస్థితుల్ని మనం జయించిన తర్వాత నాకైతే తప్పనిసరిగా మన ప్రజల కోఆపరేషను, మన లీడర్షిప్స్, నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్స్, వాళ్ళ సంకల్పం, వాళ్ళు చేసే కృషి అంతా చూస్తుంటే ఇది మా వైద్య సోదరులు, పోలీసు వారు అందరూ ఒక్కడే కాదు అందరూ పడే కష్టం చూస్తుంటే తప్పనిసరిగా ఇండియా విల్ విన్. క్రికెట్ మ్యాచ్లు అవి ఇవి సంగతి దేవుడికి కానీ మనం కంపల్సరీగా ఈ కరోనాని జయిస్తామండి. అండ్ ఇండియా విల్ బికమ్ ఏ సూపర్ పవర్. ఇది జయించిన వెంటనే మన ఎకానమీ అనేది ప్రపంచంలో టాప్ ఎకానమీ అవుతుందని నా నమ్మకం. నేను వైద్యుడినైనా వృత్తిరీత్యా నాకున్న అనుభవం, నేను పరిసరాలని వేరే విషయాలని ఎకానమిస్ట్ని వాళ్ళందరినీ స్టడీ చేసిన తర్వాత నాకు ఏర్పడిన అవగాహన బట్టి నేను చెప్తున్నాను యాజ్ ఎ సీనియర్ సిటిజన్. ఇంకోటి ఏంటంటే పీపుల్ ఆర్ రియల్ హీరోస్. ఇది మనం జయించామంటే ప్రజల మీద ఉన్న ఫస్ట్ బాధ్యత ఏంటంటే ఈ కరోనా జయించినా కూడా మనకి అప్పుడు మనం మళ్ళీ మొదలు పెడుతున్నాం, నవశకంలోకి అడుగు పెడుతున్నాం. అదేంటి, మనం ఉండే వాతావరణం పరిస్థితులు, పరిసర ప్రాంతాలు అన్నీ మనం ఆరోగ్యకరంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మంది. ప్రభుత్వాలు చేస్తాయి, మనకు వాళ్ళు తెచ్చి పెడతారు, వాళ్ళు చేసి పెడతారు, వాళ్ళు ఇచ్చి తుడుస్తారు అని మనం ఆశించడం అనేది తప్పు. ఆ విధానం మీరు మార్చుకోవాలి, తప్పనిసరిగా ఈ రోజు నుంచి మార్చుకోవాలి. ఎందుకంటే నేను పదే చెప్పడానికి కారణం అయితే ప్రజల్లో చాలా చేసినా కూడా మార్పు రావట్లేదు. మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం మా పిల్లల తరానికైనా మారుతుందేమో అని. మా తరం అయిపోయింది, ఇంక ఏ తరానికి మారుతుందో మనకు తెలియదు. కానీ మీరు ఇప్పుడు కష్టపడితే మీ తర్వాత తరాలు, మీ పిల్లలు కానీ, మీ మనవాళ్ళు, మీ కుటుంబాలన్నీ చల్లగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజం అయితేనే మీకు ఏ ప్రపంచంలో ఏ ఎకానమీనైనా సపోర్ట్ చేయగలదు, మీ ప్రాస్పరస్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చేతులు కడుక్కోవడం, ఇవన్నీ విషయాలన్నీ కూడా మన ఆచారాల ప్రకారం చాలా పెద్దలు చెప్పడం, చాలా పాటించడం వారు ఇబ్బంది పడేవారు. ఈరోజు అందరూ చేతులు కడుక్కోవడం అనేది నేర్చుకున్నాం. విద్య అనేది మనని పూర్తిగా మార్పు తీసుకురాలేదు మన సమాజంలో. బట్ స్టిల్ కరోనా వల్ల మనకు కొంచెం మార్పు వచ్చింది, అది మంచి పరిణామం. అలాగే కాకుండా అదర్ ఎటికెట్, పబ్లిక్గా యూరినేషన్ చేయడం కానీ, బహిరంగ మల విసర్జన,
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం కమ్యూనికబుల్ డిసీజెస్, అంటురోగాల వల్ల మనం హెల్త్ కేర్ మీద డబ్బు ఖర్చు పెడతాం. మన డబ్బే, అది ప్రజల సొమ్మే, ఇండైరెక్ట్గా మన డబ్బే ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ కూడా సులువు అవుతుంది. గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే ఫైన్ వేస్తున్నారు, చలాన్ 2 సార్లు వేస్తే మానేస్తున్నాడు కదా, పాటిస్తున్నాడు రూలు. అలాగే హెల్మెట్ రూలు ఏదైనా అవనివ్వండి. అలాగే బహిరంగ ప్రదేశాలు వేస్తే మేక్ దమ్ అకౌంటబుల్. అలాగే మూత్ర విసర్జన, మల విసర్జన, చెత్త వేయడం, వాటిని ఫైన్ చేయండి. ఈరోజు మన గురించే ఫైన్ చేస్తారు వాళ్ళు. మనం చేయకుండా ఉంటే మంచిది, మనకి ఎక్స్ట్రాగా డబ్బులు ఖర్చు అవ్వదు దానికి. అది మీరు ఈరోజు మీ ఇంటి దగ్గర వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేసుకుంటారు, మీ తుక్కు తీసుకెళ్ళి ఎదురుగుండా ఇంటి దగ్గర వేస్తారు. అది కూడా మీ వీధి, మీ రోడ్డు. అది మీరు ఇంకోటి మీకు చెప్పాల్సిన పని లేదు, మీరు నలుగురికి చెప్పాలి. మీరు మీ ఇంటి ఎదురుగుండా రోడ్డు, వాకిలి ఉన్న భాగం, రోడ్డు అవతల కూడా శుభ్రంగా మీరు ఒక్కడే పెట్టుకోండి. అలాగే ప్రతివారి వీధిలో పెట్టుకోండి. యూ స్టార్ట్ విత్ యువర్ స్ట్రీట్. మార్పు అనేది తప్పనిసరిగా వస్తుందండి. ఈ విధంగా మనం కూడా ఇప్పుడు మీడియా వారు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మనం రోగం తెచ్చుకుని డాక్టర్ల దగ్గరికి రమ్మని మేము కోరట్లేదు, మా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టుకోమని అనవసరంగా చెప్పట్లేదు. మీరు ఆరోగ్యంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. మీరు ఆరోగ్యంగా పరిశుభ్రంగా వాతావరణం ఉంటే శానిటేషన్ వర్కర్స్కి కూడా పని ఈజీ అవుతుంది. ఈరోజు కూడా నా చిన్నప్పుడే అలా చూసేవాడిన, కాలువలో సాలిడ్ వేస్ట్ అంతే తీస్తున్నారు. అంతకంటే 4 రెట్లు పెరిగిపోయింది, తగ్గలేదు. మనకి ఎడ్యుకేషను ఇదంతా ఏం మనకి నేర్పలేదేమో అనిపిస్తుంది ఎక్కువగా ఆలోచిస్తే. అందువల్ల ఈ ఎటికెట్ మాత్రం నేర్చుకోవాలండి. ఇది ప్రయారిటీ అండి. నా విషయం నా తరపునైతే ప్రజలకి మీరు చాదస్తంగా చెప్తున్నారు అనిపించినా కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు అందరూ మిగతా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి, కోఆపరేట్ చేయాలని మన దారికి తీసుకురావాలి. దీనికి డబ్బు ఖర్చు అవ్వదండి ఎక్కువ, కొంచెం ఎఫర్ట్. అది నా విన్నపం. ఈ అవకాశం ఇచ్చిన చెప్పారు డాక్టర్ గారు. మీరు ఒక 2 వాక్యాలు. రైట్. నాకేంటంటే ఫస్ట్ ఈ కరోనా టైంలో రోడ్డు మీద నించుని 24 గంటలు కాపలా కాసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెడ్ జోన్ ఏరియాల్లో కూర్చుని ఉద్యోగం చేస్తున్న వైద్య సిబ్బందికి, రెడ్ జోన్ ఏరియాల్లో రోజు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి నిజంగా మనందరం రుణపడి ఉండాలి. నేను చాలామందిని ఎంక్వైరీ చేస్తే మినిమం శానిటైజర్స్ కూడా సప్లై చేయని దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ రెడ్ జోన్ ఏరియాలో ఉన్న కానిస్టేబుల్స్ దగ్గర కానీ ఏఎన్ఎంల దగ్గర కానీ శానిటైజర్స్ లేవు, చేయి కడుక్కోవడానికి స్పిరిట్ లేదు వాళ్ళకి. మాస్కులు మామూలు పేపర్ మాస్కులు పెట్టి కూర్చొని ఉన్నారు. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలని, ఈ రెడ్ జోన్ ఏరియాల్లో పారిశుధ్య కార్మికులు పనిచేయాల్సిన అవసరం వచ్చేట్టు చేస్తున్న మన పారిశుధ్యానికి శుభ్రపరచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ వాళ్ళకి, CCC ఛానల్ వారికి, కృష్ణ కుమార్ గారికి చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినందుకు CCC ఛానల్ వారికి కృతజ్ఞతలు. ఇంకో విషయం ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు అందరూ చాలా యువకులు, రాజకీయ నాయకులు, చాలా ఎఫిషియెంట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వచ్చారు రాజకీయంలో. సో వారికి, ప్రభుత్వానికి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రజల్ని ఒక మంచి లివబుల్ కండిషన్స్లో బతికే అవకాశం కల్పించండి. దానివల్ల మీ తరం కాకపోయినా మీ పిల్లలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఒక మంచి సమాజాన్ని సృష్టించగలుగుతారు. మీరు ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయండి. ఈ ఏదైనా అవనండి, ఇండస్ట్రీస్ కానీ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా పొల్యూషన్ కారణమైన వాటిని స్ట్రీమ్లైన్ చేయండి, నియంత్రించండి. బతుకు తెరువు పాడు చేయొద్దు. దాని మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు. అది కొన్ని డెసిగ్నేటెడ్ ఏరియాస్లో కొన్ని పెట్టడం, ఫుడ్ కోర్ట్స్, అలాగే ఇలాగ మన జనావాసాల్లో ఈ పరిశ్రమలు, ఈ వర్క్షాపులు ఏవైతే పొల్యూషన్ ఎమిట్ చేస్తాయో అవన్నీ కూడా నిర్మూలన విధానంగా ఇవన్నీ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు. దాని మీద మనసు పెట్టాలి. దీనివల్ల ప్రజలకే మేలు జరుగుతుంది. డాక్టర్ గారు చాలా విశేషమైన అంశాలు చెప్పారు. అందులో అతి ముఖ్యమైన దాంతో మనం ముగించుకుందాం. ఆరోగ్యవంతమైన సమాజం మాత్రమే ఆర్థికంగా ఎదుగుతుంది. అంతే. లేదు అంటే నువ్వు ఆరోగ్యం లేకపోతే నువ్వు ఎంత ఆర్థికంగా ఎదుగుదాం అనుకున్నా నువ్వు అన్ని హర్డిల్స్ తప్ప నువ్వు ఎదగలేవు
అని చెప్పి చక్కటి సందేశంతో అలా ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రతి ఇంటి నుంచి ఇవాళ చైతన్యం రావాలని, అలాగే డాక్టర్ గారు పిల్లల వైద్యానికి సంబంధించి ఇంతకు ముందు వరకు ఏవైతే ఉన్నాయో అదే ఖర్చులతోటి ప్రజల మీద, పేషెంట్ల మీద భారం వేయకుండా అని చెప్పి అందరూ పిల్లల వైద్య నిపుణుల పక్షాన వారు హామీ ఇచ్చినందుకు వారికి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.